కరీంనగర్లో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ సభా ప్రాంగణం నుంచి వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. సారు కారు 16 ఢిల్లీలో సర్కారు ఈ నినాదంతో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కేటీఆర్ పూరించారు. దీనికి కొనసాగింపుగా ఈరోజు పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. అచ్చొచ్చిన కరీంనగర్ జిల్లా నుంచి, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి అనేక సభలు సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కూడా కరీంనగర్ నుంచే పూరించబోతున్నారు. మనం చూడొచ్చు, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్ లో ఉన్న ఈ సభా వేదిక ప్రాంగణాన్ని మనం చూస్తున్నాం. గమనించవచ్చు, దాదాపు 30 ఎకరాల స్థలంలో ఈ సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 2.5 లక్షల జనాన్ని ఈ సభకు తరలించబోతున్నారు. అటు హుస్నాబాద్, హుజరాబాద్, మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల ఆ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు తరలిరన్నారు. కేసీఆర్ తో పాటు ఈ నియోజకవర్గాల 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, తర్వాత జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా కేసీఆర్ తో పాటు ఈ సభా వేదికలో పాల్గొంటారు. ముఖ్యంగా కొన్ని జైనింగ్స్ కార్యక్రమాలు కూడా ఈ సభ నుంచే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ సభా వేదికకు చేరుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కేసీఆర్ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత దాదాపు గంట సేపు ఇక్కడ దేశ రాజకీయాలు కావచ్చు, తర్వాత దేశంలో వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ఈ సభ ద్వారా ఎండగట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు స్వాతంత్రం వచ్చిన ఇన్ని ఏళ్లలో కూడా కాంగ్రెస్ బీజేపీలు దేశాన్ని పరిపాలించినప్పుడు కూడా గుణాత్మక మార్పులు తేలేకపోయాయి. కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని చెప్పి ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ రూపంలో కేసీఆర్ పలువురు పార్టీల నేతలను, తర్వాత వివిధ రాష్ట్రాలను తిరిగి ఆయా పార్టీల నేతలను కలవడం జరిగింది. అదేవిధంగా మొన్ననే అసెంబ్లీ ఎన్నికలను కూడా విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఊపి మీద ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కరీంనగర్ నుంచి ఏదైతే సెంటిమెంట్, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ తొలి సింహగర్జన నుంచి మొదలుకుంటే ఈ రోజు జరుగుతున్న సభ వరకు అనేక కీలక ఘట్టాలకు కరీంనగర్ వేదిక అయింది. అందుకే ఈ రోజు ఇక్కడ సభ నిర్వహించడం ద్వారా తొలి సభలోనే తన వాణిని, తర్వాత సందేశాన్ని వినిపించి దేశంలో కనుక తమకు 16 సీట్లు గెలిపిస్తే ఎలాంటి గుణాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని చెప్పి కేసీఆర్ ఈ సభ ద్వారా దాదాపు గంట సేపు ప్రసంగించనున్నారు. దేశంలో ఎలాంటి గుణాత్మక మార్పు రావాలి, తమకు ఏ పార్టీలు మద్దతిస్తున్నాయి, ముఖ్యంగా ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలి, ఏ ప్రధాని కూర్చోవాలని నిర్ణయించేది సంకీర్ణ ప్రభుత్వాల యుగం స్టార్ట్ అయింది. కాబట్టి సంకీర్ణ పార్టీల యుగం స్టార్ట్ అయింది. కాబట్టి తమకు 16 సీట్లు గెలిపిస్తే మన రాష్ట్రానికి ఏం కావాలి, ఏం హక్కులు సాధించుకోవాలనే విషయాలను కూడా కేసీఆర్ ఈ సభా వేదిక నుంచి చెప్పబోతున్నారు. ముఖ్యంగా సభ ఏర్పాట్లు అయితే చురుకుగా సాగుతున్నాయి. సాయంత్రం కల్లా దీన్ని పూర్తి చేయబోతున్నారు. ఇక సెక్యూరిటీ పరంగా కూడా స్థానిక పోలీసులతో పాటు సీఎం సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని మొత్తం అనువనువు శోధిస్తున్నారు. అదేవిధంగా సెక్యూరిటీ గేట్ల ద్వారా మాత్రమే జనాల్ని లోపలికి పంపించే అవకాశం ఉంది. జనాలు రావడానికి ఇప్పుడు మనం చెప్పుకున్న 7 నియోజకవర్గాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి జనాలు ఈ సభా వేదికకు రావడానికి కూడా ఇప్పటికే రూట్ మ్యాప్లు సిద్ధం చేశారు. లోయర్ మానేర్ డ్యాం తీరంలో జరుగుతున్న సభ కాబట్టి నగరంలో ఉన్న పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బైపాస్ రోడ్డు ద్వారా ఈ ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలంతా కూడా పద్మనగర్ బైపాస్ మీదుగా బైపాస్ రోడ్డుకు చేరుకుని అక్కడే లోయర్ మానేర్ డ్యాం చివర, అంటే నీటి మట్టం తగ్గిపోయింది కాబట్టి ఖాళీ స్థలం ఉంది, అక్కడ పార్కింగ్, భారీ వాహనాల పార్కింగ్ కు ఏర్పాటు చేశారు. కొంచెం ముందుకొస్తే హరితహారం కార్యక్రమం, సీఎం గతంలో హరితహారం ఎక్కడైతే మొక్కలు పెట్టారో అక్కడ ఖాళీ స్థలం ఉంది, అక్కడ 2 వీలర్స్ పార్కింగ్ చేసుకునే ఏర్పాట్లు చేశారు. వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్లి నడుచుకుంటూ సభా వేదికకు చేరుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు మానకొండూరు కావచ్చు, తర్వాత హుజరాబాద్, హుస్నాబాద్ నుంచి వచ్చే వాహనాలను కూడా మనం చూస్తున్న ఈ హైవే నుంచి ఎడమ వైపు నుంచి కూడా ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది. దాని పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్, సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. అక్కడ భారీ వాహనాలు నిలిపాలి. 2 వీలర్స్ అయితే దానికి ఎదురుగా ఉన్న కొండా సత్యలక్ష్మి గార్డెన్ లో, తర్వాత హోండా షోరూమ్ దగ్గర నిలిపి ఇక్కడికి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా సీఎం రాక సందర్భంగా ఇప్పటికే నగరంలో కావచ్చు, తర్వాత చుట్టుపక్కల కూడా గులాబీ జెండాలతోటి, గులాబీ తోరణాలతోటి అలంకరించారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే కాన్స్టిట్యున్సీ వైజ్ గా మహిళా నాయకురాలు కావచ్చు, తర్వాత ఈ పెద్ద పెద్ద లీడర్లు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో ఊరూరా ప్రచారం చేశారు. డప్పు చాటింపుల ద్వారా కావచ్చు, తర్వాత సమావేశాల ద్వారా కావచ్చు, కార్యకర్తల్ని మోటివేట్ చేశారు. ఒక్కొక్క కార్యకర్త కొంతమందిని తీసుకొచ్చే విధంగా, తర్వాత వాహనాలు సమకూర్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కరీంనగర్ కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల జనాలు వస్తారని చెప్పి ఇప్పటికే ఆశిస్తున్నారు. ఇక పార్టీ కార్యక్రమం కాబట్టి పూర్తి స్థాయిలో నాయకత్వం అంతా కూడా దీనికి తరలిరానున్నారు. ప్రభుత్వ కార్యక్రమం
ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేత అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా పార్టీ పరంగా జరుగుతుంది. దీంతో పార్టీ నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరావుతున్నారు. విద్యార్థి సంఘం, టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, మహిళా వింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. వాళ్ళంతా ఎక్కడికక్కడ జనాల్ని మోటివేట్ చేస్తూ ఇక్కడికి వస్తున్నారు. ఇక పార్టీ పరంగా కనుక చూస్తే ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి 7 ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత చూపిన నేపథ్యంలో కరీంనగర్ నుంచి కూడా ఈ చేరికలు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మాజీ విప్ ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరపల్లి మోహన్ కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీనితో పాటు మరికొంతమంది కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు కావచ్చు, కొంతమంది కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇట్లా పార్టీ చేరికల ద్వారా తర్వాత ఈ కార్యక్రమానికి ఊపు తేవడం, తర్వాత ఈరోజు కరీంనగర్ సభలో ప్రసంగించే ప్రసంగం ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని, తర్వాత వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, వాళ్ళ లోపాలను ఎండగట్టి తెలంగాణ నమూనాను మనం ఎందుకు అనుసరించాలి, తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఎలా ఉంది అనేది మొత్తం కూడా కేసీఆర్ ఈ సభ ద్వారా వివరించే అవకాశం ఉంది. ఇది సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ సభ వేదికకు వస్తారు. దాదాపు గంట సేపు ఆయన ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా కళాకారుల ఆటపాట ఇవన్నీ కూడా ఈ జనాల్ని అలరించేందుకు కళాకారులు కూడా ప్రత్యేక వేదిక ద్వారా ఇక్కడ సిద్ధమవుతున్నారు. ఇది మనకు టీఆర్ఎస్ పార్లమెంటు స్థాయి నియోజకవర్గ టీఆర్ఎస్ సభకు సంబంధించిన తాజా విశేషాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.